నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ మేఘనా గారు. హలో అండి మేఘనా గారు. పూనం కౌర్ గారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, ఎవరో ఇద్దరు వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఉంటారు. ఎవరనేది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ టార్గెట్ చేస్తూ ఉంటారు. నా దగ్గర చాట్ ఉంది, ఝాన్సీ గారితో చేసిన చాట్ ఉంది అని అంటారు. నేను చెబుతాను, చూపిస్తాను అని అంటారు. ఓకే, అవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఎవరినన్నా ఆమె బెదిరిస్తున్నారు అని అనుకోవచ్చా? రియల్ చెప్పాలంటే అండి, ఆవిడ చాలా స్మార్ట్ అనమాట. పూనం గారు నార్త్ ఇండియన్ కదా, తెలుగు వాళ్ళు కాదు కాబట్టి నార్త్ ఇండియన్ కాబట్టి చాలా స్మార్ట్. మన తెలుగు స్మార్ట్ కదా. మన వాళ్ళు ఏమంటే అమాయకులు అండి, ఓవర్ స్మార్ట్ తెలివితేటలు మన వాళ్ళకి తక్కువ. ఉంటే ఎమోషనల్ ఉంటారు, లేదంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు మన వాళ్ళు. మన మధ్యలో అటు ఇటు ఉండడం మన తెలుగు వాళ్ళకి కష్టం. ఆవిడ ఏంటి అని అంటే, ఆవిడకి పవన్ కళ్యాణ్ గారితో రిలేషన్ ఉండింది నిజమే, ఉండింది. అవన్నీ నిరాధార ఆరోపణలు. నిరాధార ఆరోపణలు అంటే ఇప్పుడు ఏ రిలేషన్ పబ్లిక్ వచ్చి మేము చేసుకుంటున్నామని 10 మందికి చెప్పి ఎవరు చేసుకోరు కదా. అలా అని చెప్పి ఉంది అని కూడా అనలేంగా. అలా అని చెప్పి సరే, ఇప్పుడు ఆమె అన్నిసార్లు వచ్చి ఆమె బెదిరిస్తుంటే అప్పుడు అవతల ఎందుకు ఖండించడం లేదు? పూనం కోరి ఒకటి ఎందుకు చెప్తుంది? చాలా మంది ఉన్నారు కదా అమ్మాయిలు. ఇంతమంది ఉన్నప్పుడు ఇప్పుడు నాకు మీకు ఇప్పుడు స్వర్ణ గారికి నాకు మేఘనా గారికి పరిచయం ఉంది. స్వర్ణ గారు ఇది చేస్తారని నేను ఒకటి చెప్తా. ఇప్పుడు నాకు మీకు పరిచయమే లేదనుకోండి, నేను అలిగేషన్ చేస్తే మీరు ఊరుకుంటారా? ఎక్కడి నుంచి వచ్చి ఎవరండి అసలు, నువ్వు ఎవరు, నేను నీ ముఖం చూడలే, నువ్వు చూడలే, ఎందుకు నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు అని మీరు ఖండించారా? ఇప్పుడు ఖండించడం లేదు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆమెకి ఎందుకు అంత పెద్ద హీరోని టార్గెట్ చేసి, ఆమె అంత పెద్ద హీరోని టార్గెట్ చేసి మీడియా ముందుకు వచ్చి చెప్పినా కూడా ఎందుకు ఎవరు ఏం చేయలేకపోతున్నారు? అలా చేస్తేనే కదా పబ్లిసిటీ వస్తుంది, 4 అవకాశాలు వస్తాయనే ఆలోచన కూడా ఉండుండొచ్చు. ఇప్పుడు అట్లంటే నాకు కూడా పబ్లిసిటీ కావాలని నేను కూడా అలిగేషన్ చేస్తే ఊరుకుంటారా? పబ్లిసిటీ చాలా మంది హీరోయిన్స్కి ఫేమ్ కావాలా అనేసి నాకు కూడా రిలేషన్ ఉంది అని చెప్తే ఊరుకుంటారా? అందరికి కావాలి పబ్లిసిటీ. అందరు పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకొని పబ్లిసిటీ తెచ్చుకొని బతుకుతారా? కాదు కదా. దాంట్లో ఎంతో కొంత నిజం ఉంది అన్నది. బట్ ఈవిడ డ్రామా ప్లే ఏముంది అంటే ఉందని నాకు తెలిసి ఒక 5 years నుంచి ఇదే డ్రామా ఆడుతుంది కదా. మనం చూపించే ధైర్యం లేదు. అసలు వీళ్ళిద్దరిని చెడగొట్టింది వేరే పర్సన్, ఎవరో పెద్ద డైరెక్టర్ అని అంటూ ఉంటారు. నిజమేనా? అవును, నిజమే. ఎందుకు చెడగొట్టారు? చెడగొట్టడం ఏం లేదండి. పాయింట్ ఏంటి అని అంటే, ఒక పెద్ద హీరోకి ఒక మూవీలో ఒక ఫేమ్ వచ్చింది, వాళ్ళని పైకి తీసుకురావాలి అని అంటే మధ్యలో చెంచాలను వాడుకుంటారు, మధ్యలో ఉన్న వాళ్ళని వాడుకుంటారు. దాంట్లో ఒక పెద్ద హీరో, దాంట్లో ఆయనకి ఒకప్పుడు చాలా క్లోజ్గా ఉన్నాడు కాబట్టి ఆయన త్రూ ఆయన ఫ్రెండ్షిప్ కొన్ని రోజులు సాగింది. ఓకే, ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు డైరెక్ట్గా అన్నారు కాబట్టి ఒకసారి ఆయన లైఫ్ది ఒకసారి చూద్దాం. రేణు దేశాయ్ గారి తర్వాత ఆయన ఒకరిని ప్రేమించారు అన్నగారు. ఆమె ఎవరు? ఒక సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేశారు, అది కూడా గెస్ట్ అపియరెన్స్ వచ్చింది. ఓ పెద్ద క్యారెక్టర్ చేసిన క్యారెక్టర్ కూడా కాదు. బట్ వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అయ్యింది, అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఆమెను పెళ్లి చేసుకోవడం వల్ల సొసైటీలో ఆయన ఫ్యామిలీ ఎన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతాయో ఆయనకి తెలుసుగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక్కరినే అంటారా? చిరంజీవి గారిని అనరు, నాగబాబు గారు క్వశ్చన్స్ మీ తమ్ముడిలాగా అని అడగరు. ఇవన్నీ ఈయనకి తెలిసే ఒక స్టాండ్ తీసుకుని, ఎస్ నేను ఒక తప్పు చేశానా, రైట్ చేశానా, ఒక కమిట్ అయితే అయ్యా నేను, సో నేను పెళ్లి చేసుకుంటా అనుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఎప్పటికీ ఆయన మోస్తూనే ఉంటారు 3 పెళ్ళిళ్ళు ఇన్ని. అలాంటిది ఒకళ్ళు నిజంగానే అలాంటి బంధం వాళ్ళిద్దరి మధ్య ఉంటే ఆయన ఆ స్టాండ్ తీసుకోకుండా ఉంటారా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే అండి, కొంతమంది నచ్చుతారు, కొంతమంది మాట్లాడడానికి ఇష్టపడతారు, కొంతమంది ఒక కంపెనీకి ఇష్టపడతారు, కొంతమంది 1 night స్టాండ్ వరకు ఇష్టపడతారు. ఇష్టపడిన ప్రతి ఒక్కరిని బెడ్ షేర్కున్న ప్రతి ఒక్కరిని పెళ్లి చేసుకోవాలంటే ఒక్కొక్కరికి నాకు తెలిసి 10-20 మంది పిల్లలు ఉండాలి. అలాంటప్పుడు బెడ్ షేర్ చేసుకోవడం ఎందుకు? ఇంకా ఉంటుంది ఎందుకంటే ఆమె సినిమాల ఆపర్చునిటీల కోసము ఆవిడే ఈయనని టెంప్ట్ చేసి ఉండొచ్చు, చాలా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే అండి, అమ్మాయిలు కూడా ఏమంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళ దగ్గర పోయి మీకు నచ్చింది మేము చేస్తాం, మాకు కొన్ని ఆపర్చునిటీలు ఇవ్వండి, మాకు లైఫ్ ఇవ్వండి అని అడిగే వాళ్ళ అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు. అబ్బాయిలు అడగకపోయినా ఇది చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి పెళ్ళికి సంబంధం లేదంట. సంబంధం లేదు, ప్రతి ఒక్కరిని పెళ్లి చేసుకోవాలని లేదు. ఇప్పుడు ఆయనకి మనసుకి ఇక్కడ అనిపించింది పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన మధ్యలో ఎంతమందితో ట్రావెల్ చేస్తాడో ప్రతి ఒక్కరిని పెళ్లి చేసుకోవాలి అని ఏం అనుకోరు కదండి. ఇప్పుడు అవకాశాల కోసం కొంతమంది ఉంటారు, నీడ్ల కోసం కొంతమంది ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉంటుంది, అవి చాలా ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరిని పెళ్లి చేసుకోవాలి అని అంటే రియల్గా ఆమెతో రిలేషన్ ఉన్నా కూడా ఆయనకు ఆ ఫీలింగ్ రాలేదేమో, అందుకు చేసుకోలేదు. పాయింట్ ఇప్పుడు రిలేషన్ ఉన్నాక ఒక వైబ్స్ వస్తాయి కదండి, వైబ్ వచ్చాక ఆమెతో రాలేదు. ఇప్పుడు అట్లా అన్నప్పుడు రేణు దేశాయ్తో ఎన్ని ఇయర్స్ అండి లివింగ్ రిలేషన్షిప్లోనే 2 పిల్లలుగా అన్నాడు ఆయన.
ఇద్దరు పిల్లలు కన్నాక ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు చెప్పండి? రాజకీయ వాళ్ళ అన్న అది ప్రజారాజ్యం పార్టీ అది ఓపెన్ చేసినప్పుడు అందరూ అవతల మనుషులు మళ్ళీ బ్లేమ్ చేస్తారు అనేసి వాళ్ళ అన్న పార్టీ పెట్టినప్పుడు పార్టీ కోసం పెళ్లి చేసుకున్నాడు ఆవిడ్ని. లేకపోతే ఎప్పటికీ పెళ్లి చేసుకునేటోడు కాదు. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే ఇప్పుడు వాళ్ళిద్దరికి ఒక వైపు ఒక కొద్ది వరకు సెట్ అయింది, మొత్తం ఆయనకు ఆ ఫీలింగ్ రాలేదు కాబట్టి పెళ్లి చేసుకోలేదు. పిల్లలకి అన్నాడు, ఒక కలిసి ఉన్నారు, ఓకే అయిపోయింది. బట్ మజ్బూర్లో పెళ్లి చేసుకున్న మరి 2-3 సంవత్సరాలు విడిపోయారు కదా, పాయింట్ అంతే. ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నారు? అలా అని చెప్పి పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కండడం, డివోర్స్ ఇవ్వడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కండడం, మళ్ళీ విడాకులు తీసుకోవడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ పిల్లల్ని కండడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ మధ్యలో మీరు అన్నట్టు నీ మీద నాకు ఆ షేరింగ్ కావాలి, ఈ షేరింగ్ కావాలని చెప్పి వాళ్ళతో పాటు రిలేషన్స్ పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అది లేడీస్ ఆలోచించుకోవాలి. ఇప్పుడు మొగోళ్ళది ఏముందండి? ఇప్పుడు ఒక ఆయన పెళ్ళి అయినా డైవర్స్ అయినా వస్తాడు ఒకరు, నువ్వు అంటే నాకు ఇష్టము, నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు నాతో కలిసి ఉండు, లివింగ్ ఉండు అంటే మనకు క్లారిటీ ఉండాలి. అమ్మాయిలకి వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళకి క్లారిటీ ఉండాలి. వద్దు నన్ను ఒకడు సొసైటీలో నాకు రెస్పెక్ట్ ఇయ్యడు, ఒకడు ఉంచుకుంటున్నాడు అంటే నాకు రెస్పెక్ట్ రాదు. అది నువ్వు చేసుకుంటే నన్ను పెళ్ళే చేసుకో, నేను ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు, మా ఇంట్లో వాళ్ళకి నచ్చదు, నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఇంపార్టెంట్, నీతో కీప్గా అన్నా నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ అని ఆ రోజు రేణు దేశాన్ని నిలబడి ఉంటే పెళ్లి చేసుకుని ఇష్టం ఉంటే పెళ్లి చేసుకునేవాడు, లేదంటే వదిలేసేవాడు. ఆప్షన్స్ ఎవరికైనా చూడండి ఒకరు ఇస్తారు, అది రిసీవ్ చేసుకోవాలా అన్నది మన 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 పాయింట్ ఆఫ్ వ్యూ. దానివల్ల ఒకరి గురించి నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది అంటే లేదు, నీ డెసిషన్ వల్ల నీ లైఫ్ స్పాయిల్ అయింది. అది ఆడోళ్ళు ఉండని, అబ్బాయిలు ఉండని, అమ్మాయిలు ఉండని. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏమి డైవర్స్ అయిపోయింది, ఆయనే సింగిల్గా ఉంటాడు కదా, ఆయన ఏం తప్పు లేదు. ఇప్పుడు ఆమెని ఒక సినిమా చేశాడు, సినిమా అప్పుడు వాళ్ళకి ఏదో కొద్దిగా. రేణు దేశాయ్ గారికి డివోర్స్ ఇచ్చిన తర్వాత అన్నా లెజినోవా గారిని పెళ్లి చేసుకోలేదు. వీళ్ళిద్దరు బంధంలో ఉండగానే వాళ్ళ రిలేషన్ ఏర్పడింది, అది కాస్త పెళ్లి దాకా కాబట్టి ఇక్కడ డివోర్స్ తీసుకోవాల్సి వచ్చింది. అదే కదా పాయింట్. ఎందుకంటే ఈమెతో వచ్చిన ఇప్పుడు పాయింట్ ఏంటంటే అండి, ఇన్నే పెళ్ళిళ్ళు చేసుకోవాలా, ఇంతమందినే చేసుకోవాలా అని మన చట్టంలో ఏమన్నా రూల్ ఉందా? సరే ఇప్పుడు పూనం కౌర్ గారి బాధ ఏంటి, వీళ్ళిద్దరిని విడగొట్టింది ఎవరు, అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగి ఉండొచ్చు అంటారు? రియల్ స్టోరీ ఏం లేదండి. ఇప్పుడు ఆమె ఆపర్చునిటీస్ కోసం అనేసి ఏదో కొన్ని రోజులు వాళ్ళ రిలేషన్ ఉండింది, అదే అయిపోవాలా. ఇప్పుడు ఈమె ఏంటి అని అంటే ఆమెకి ఎక్కడో ఒక అక్కస్ ఉంది, ఆమె ఏదో ఆయనను పెళ్లి చేసుకోవాలా, సెటిల్ అయిపోవాలని పూనం కోరుకునేది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అవతల వాళ్ళకి లేకుండే ఈమె ఏంటి అంటే అది టార్గెట్ చేస్తుంది. అప్పుడప్పుడు ఎందుకు అని అంటే జస్ట్ ఒక కైండ్ ఆఫ్ బ్లాక్ మెయిల్ టైప్ అనుకోండి. ఒక మీడియా ముందుకు వస్తున్నాను అని ఒక హింట్ ఇచ్చింది అంటే వెనకాల నుంచి ఆమెకి ఏదో ఒక సెటిల్మెంట్ చేస్తారు. ఇప్పుడు పొజిషన్లో ఉన్న వాళ్ళనే కదా మనం టార్గెట్ చేస్తాం. ఇప్పుడు ఫేమ్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళ పరువు మర్యాద పోతుంది అనేసి ఏదో ఒకటి సెటిల్మెంట్. అంతా బ్లాక్మెయిల్ అంటారా? మెసేజ్ బ్లాక్మెయిల్ ఆమె జీవితంలో చూపించదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, చూపిస్తే రియల్గా ఉంది చెప్పమని చెప్పండి. అప్పుడు నించుంటా ముందర, ఆమెకి ఏం కావాలో అది ఇప్పిస్తాము, నిలబడిపోతాము. ఇప్పుడు ఆయన మంచి పొజిషన్లో ఉన్నాడు కదా, చూపిమని చెప్పండి. అంత సీన్ లేదా ఆవిడకి. ఊరికే మాట్లాడి ఆమె పబ్బు కలుపుకోవడం తప్ప రియల్గా ఆమెకి ఆయన వల్ల బాధపడి ఉంటే, రియల్గా ఆమె దగ్గర ప్రూఫ్స్ ఉంటే చెప్పడం కాదండి, చేయమని చెప్పండి. ఎందుకు ఒక లైఫ్తో ఆడుకోవడం? ఇప్పుడు ఆయన ఏదో ఆయన లైఫ్తో ఆయన హ్యాపీగా ఉన్నప్పుడు ఈమె చేసే తప్పు కదండి. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.